ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 29, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, బుధవారం, తిథి అష్టమి, తెల్లవారుజామున 4:26 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, మధ్యాహ్నం 1:31 వరకు, వర్జ్యం సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి 12:20 వరకు, అమృతకాలం ఉదయం 6:46 నుండి 8:27 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:50 వరకు, సూర్య అస్తమయం సాయంత్రం 5:30 వరకు. ఈరోజు విశేషం కార్తీక బహుళ త్రయోదశి. ఇది సంపద, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన పండుగ. ధనం అంటే సంపద. త్రయోదశి అంటే 13వ తిథి. మన పురాణాల ప్రకారం ఈరోజే క్షీరసాగర మదనం సమయంలో ధనవంతరి దేవుడు అమృత కలశంతో ఉద్భవించాడు. అందువల్ల మంచి ఆరోగ్యం కోసం ఈ రోజున ధనవంతుని పూజిస్తారు. సాయంత్రం వేళ లక్ష్మీదేవిని మరియు కుబేరుని పూజించడం వల్ల చాలా శుభప్రదమని భావిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ఈరోజు బంగారం, వెండి, రాగి పాత్ర లేదా కనీసం ఇత్తడి పాత్ర అయినా కొనుగోలు చేయడం ఆచారం. ఇది వచ్చే సంవత్సరం అంతా ఇంట్లో సంపద పెరుగుదలను సూచిస్తుంది. ఈరోజు రాత్రి అకాల మృత్యు భయాన్ని తొలగించుకోవడానికి, యముడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి వెలుపల దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించండి. ఇక 12 రాశుల వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ కోరికలను నెరవేరడానికి అవకాశం ఉంది. స్నేహితులు మరియు పెద్దల నుండి సహకారం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారు. సామాజిక స్థాయిలో మీ పలుకుబడి పెరుగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయడానికి, లాభాలు పొందడానికి ఇదే మంచి రోజు. మొత్తం మీద ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కెరీర్ విషయంలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించి వాటిని పూర్తి చేస్తారు కూడా. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఈరోజు కృషి చేయడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఉన్నత విద్య లేదా పరిశోధన రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. గురువు ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ నమ్మకాలు మరియు జ్ఞానం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు భద్రత విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఊహించిన సమస్యలు ఎదురు కావచ్చు. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రుణాలు లేదా బీమా వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు కర్కాటక రాశివారు. పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళన కూడా పెరగవచ్చు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. రహస్య విషయాల పట్ల అప్రమత్తం అవసరం. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది.
వారి సహాయ సహకారాలు కూడా లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు కూడా బలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు. సామాజికంగా మీరు చురుగ్గా ఉంటారు. ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. చర్చలు మరియు సంప్రదింపుల ద్వారా మీ పనులు సులభంగా నెరవేరుతాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనులు సమయానికి పూర్తి చేస్తారు. శత్రువులపై మరియు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అనేది అవసరం. రుణాల గురించి ఆలోచిస్తారు. క్రమశిక్షణ మరియు నిర్వహణ నైపుణ్యంతో పనిచేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు సంతానం యొక్క పురోగతిని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సృజనాత్మకతమైన ఆలోచనలు మెరుగుపడతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ప్రణాళికలు వేస్తారు. వినోదం కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. పాత మిత్రులను కలవడం లేదా సంతోషకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు గృహ సంబంధిత విషయాలపై ఎక్కువగా దృష్టిని సారిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొంత పురోగతి ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం లేదా ఆమెకు సంబంధించిన విషయాలపై శ్రద్ధను వహించాలి. సౌకర్యాలు కూడా పెరుగుతాయి. కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు లేదా కొనుగోలు వాయిదాలు వేసుకోవడమే ఉత్తమం. మొత్తం మీదకు ఈ రాశి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు ధైర్యం మరియు సాహసం పెరుగుతుంది. మీ మాటే మీకు సహాయకారిగా అవుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. స్వల్ప ప్రయాణాలు కూడా చేస్తారు. మీడియా లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. నూతన అంశాలు నేర్చుకోవడానికి మరియు సామాజికంగా చురుగ్గా ఉంటారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆదాయం పెరగడానికి మార్గాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మాట తీరు ద్వారా గౌరవం పొందుతారు. పొదుపు చేయడానికి మరియు చిన్న పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత మరియు జాగ్రత్త పాటించడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ భావోద్వేగాలు కాస్త అధికంగా ఉండవచ్చు. స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి మీ లక్ష్యాలపై దృష్టిని సారిస్తారు. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అనవసర ఖర్చులు లేదా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాల నుండి సమాచారం అందుతుంది. ఏకాంతంగా గడపడానికి, జ్ఞానం చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.